హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. బెజవాడ వరదలు ఎంత పెద్ద ఎత్తున ఆస్తి నష్టాన్ని చాలా మందిని రోడ్డున పడేసిందో చూసినాం కదా. దాని తర్వాత అంటే ఆ వరదకు కారణం బుడమేరు అని ఇంకా అందరూ గుర్తించిన నేపథ్యంలో ఇక ఆ బుడమేరు గతంలో వైసీపీ హయాంలో మొత్తం ఆక్రమణకు గురైంది. ఇక పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ మాఫియా రంగంలోకి దిగి ఇష్టరీతిన కబ్జాలు పెట్టేసింది. అందుకే బుడమేరు దగ్గర అయిపోయి ఇక వరద పొంగింది అని చెప్పి పెద్ద ఎత్తున మన కులపత్రికల్లో కథనాలు వచ్చినాయి. ఇక రాష్ట్రం దాన్ని నిజమని నమ్మింది కదా. ఆ టైంలో ఇక మన మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు, తర్వాత ఇతర శాఖ మంత్రులందరూ కూడా పెద్ద ఎత్తున స్లోగన్స్ తీసుకున్నారు, నినాదాలు. ఏమని? బుడమేరు ఆక్రమణలన్నింటినీ ఎంత పెద్దదైనా సరే ఇంకా హైడ్రా మాదిరి, హైదరాబాద్లో హైడ్రా ఎట్లయితే చెరువులను కాపాడేందుకు తీసుకొచ్చిందో రంగనాథ్ ఆధ్వర్యంలో, అట్లాంటి వ్యవస్థను ఇక్కడ తీసుకొచ్చి బుడమేరు ఆక్రమణలన్నింటినీ తొలగించి దాన్ని సెటరైట్ చేస్తాం అని చెప్పి ఏమైతే మాట్లాడినరో అందరు మర్చిపోయారు. కానీ మన కులపత్రిక మాత్రం తీసుకొచ్చి రాసుకొచ్చింది అనమాట. అసలు ఇప్పట్లో సాధ్యమైన బుడమేరు ప్రక్షాళన ప్రకటనలకే పరిమితమా? 2024 సెప్టెంబర్ 1న విజయవాడ చరిత్రలో గుర్తుండిపోయే రోజు. నగరంలో సగభాగాన్ని బుడమేరు బురద ముంచేసింది. అడుగు బయటకు వేసేలోపు వరద నీరు చుట్టేసింది. ఈ పరిస్థితులపై అధ్యయనం చేసిన నిపుణులు ప్రకృతి ప్రకోపం ఒక కారణమైతే మానవ తప్పిదాలు మరో కారణమని తేల్చారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైన ఇళ్లలోకి చుక్కనీరు చేరకుండా చేయడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. ఈ ప్రణాళిక పట్టాలెక్కడంతో రోజులు గడిచిపోతున్నాయి. ప్రాథమికంగా లోపాలు తెలిసిన అధికారుల బృందం వాటిని సరిచేయడానికి ఎటు అడుగులు వేయలేని పరిస్థితి కనిపిస్తోంది. వరదలు తగ్గి సాధారణ పరిస్థితి రాగానే బుడమేరు ప్రక్షాళన మొదలవుతుందని మంత్రులు, అధికారులు ప్రకటించారు. బుడమేరు ప్రళయం వచ్చి 9 నెలలు పూర్తిగా వస్తున్న ప్రక్షాళన ఇంకా చర్చల దశలోనే ఉండడం గమనార్హం. ఆపరేషన్ ఎప్పుడు? ఆపరేషన్ బుడమేరులో భాగంగా వాగు మొదలైన దగ్గర నుంచి కొల్లేరులో కలిసే వరకు ఆక్రమణలు తొలగించి కుచించుకుపోయిన ప్రదేశాలను 50 మీటర్ల వరకు వెడల్పు చేయాలన్నది అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో పాటు వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ వద్ద ప్రస్తుతం ఉన్న డిశ్చార్జ్ సామర్థ్యాన్ని 7,000 క్యూసెక్ల మేర విస్తరించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారని చెప్పి ఇక వార్త అనమాట గతంలో. దాన్ని ఇప్పుడు కోట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడే ఈ వార్త ఎందుకు వచ్చింది? పోనీ ప్రజల కోసమా, అక్కడ ముంపుకు గురైన బాధిత కుటుంబాల కోసమా అంటే కాదు. దీని వెనకాల కుట్రకోణం ఏంటంటే, మన ఈ వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ మీద మనకు సంబంధించిన పవర్ ప్లాంట్లు ఉన్నాయి కదా. రీసెంట్గా యాక్సిస్ అనే ఒక సంస్థకు ₹4.69 ఒప్పందం చేసుకున్నారు కదా పవర్ కొనడానికి, పవర్ పర్చేస్ అగ్రిమెంట్కు. దీన్ని వెడల్పు చేస్తే ఇంకా కొంత నీళ్ళు ఎక్కువ పారుతాయి, ఎక్కువ పవర్ను జనరేట్ చేయొచ్చు, ఎక్కువ డబ్బులు దొబ్బొచ్చు. ఇంకా ఆ పవర్ ప్లాంట్ ఎవరిది అంటే ఇంకా ప్రజలకందరికీ తెలుసు. దానికోసం రాసిన వార్తగా ఇంకా సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉందన్నమాట. లేకపోతే ప్రజల మీద, ముంపు బాధితుల మీద మనకు అంత ప్రేమ ఎక్కడిది? ఒకసారి ఆలోచించాలి. ఒక కథనం వచ్చినప్పుడు దాని వెనుక అనుపానం లేదన్నది కూడా ఆలోచించే ప్రయత్నం జరగాలన్నమాట. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్దగా టర్నింగ్ పాయింట్ అదనమాట. ఒకవైపు దేశం మొత్తం యుద్ధంలో ఎమోషన్లో కొట్టుమిట్టాడుతూ ఉంటే ఆల్ ఆఫ్ సడన్గా ఈ బుడమేరు తాలూకా కథనం ఎందుకు వచ్చింది అంటే మన కుల ప్రయోజనాల కోసం అనమాట, మన పవర్ ప్లాంట్ ప్రయోజనం కోసం అనమాట. ఇంకా ఇంతకు మించి చెప్పడానికి ఏం లేదు. ఈ పాటికి అర్థమై ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.